మహిళల గురించి మనం మాట్లాడుకునేప్పుడు చాలా సమస్యల్ని పక్కకు పెట్టేస్తూ ఉంటాం. అందులో బ్రెస్ట్ సమస్యలు ఒకటి. చాలా మందికి బ్రెస్ట్ పెద్దగా ఉండడం, కొంతమందికి చాలా చిన్నగా ఉండడం, ఆకారం లేకుండా ఉండడం, అలాగే ప్రసవం తర్వాత అంటే డెలివరీ తర్వాత బ్రెస్ట్లో చేంజెస్ కానీ వీటి వల్ల చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఒక అందం విషయమే కాదు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని కూడా కోల్పోతూ ఉంటారు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి అసలు బ్రెస్ట్కు సంబంధించిన సమస్యలకి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుంది, ఎలాంటి ఆధునిక చికిత్సలు ఉన్నాయి, ఇట్లాంటి విషయాలు తెలియజేయడానికి మనతో పాటు కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ సుమా సంధ్యాల గారు ఉన్నారు. అపోలో హాస్పిటల్ నుంచి మాట్లాడతాం. నమస్తే మేడం. నమస్తే అండి. సో మేడం, అసలు మామీ మేకోవర్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో ఈ మామీ మేకోవర్ అంటే ఏంటి, చాలా మందికి ఐడియా ఉండదు. నార్మల్గా మామీ మేకోవర్ అన్నది ప్రీవియస్గా మనం చేసే ప్రొసీజర్సే, కానీ ఈ మధ్య కాలంలో దాన్ని చాలా ట్రెండీగా అండ్ చాలా అటెన్షన్ వచ్చింది ఆ పదానికి. అంటే మామీ మేకోవర్లో చాలా ప్రొసీజర్స్ ఉంటాయి. అవన్నీ మనం కంబైన్ చేసి ఒకేసారి సేఫ్ లిమిట్స్లో చేస్తాం. అంటే ఫర్ సపోజ్ ప్రెగ్నెన్సీ తర్వాత మన ఆడవాళ్ళకి చాలా పొట్ట పెరిగిపోవడం కానీ, హ్యూజ్గా టమ్మీ జారిపోవడం కానీ, బ్రెస్ట్ ఏదర్ పెద్దగా అయిపోయి జారిపోవడం కానీ, అక్కడక్కడ ఫ్యాట్ చేరుకోవడం కానీ జరుగుతుంది. సో ఇలాంటివన్నీ జరిగినప్పుడు వాళ్ళు కొన్ని ప్రొసీజర్స్ చేయడం వల్ల మళ్ళీ వాళ్ళ ప్రీ ప్రెగ్నెంట్ స్టేట్కి రావాలి అనుకుంటారు. అవన్నీ కాంబినేషన్లో చేస్తే మామీ మేకోవర్ అంటారు. దాంట్లో మనం టమీ టక్ అని, లైపోసక్షన్ అని, బ్రెస్ట్ రిడక్షన్ కానీ, మాస్టోపెక్సీ కానీ, అలాగే కొన్ని జెనైటల్ సర్జరీస్, వెజనోప్లాస్టీ కానీ అలాంటివి కూడా కలిపి చేస్తాం. ఓకే. సో జనరల్లీ కొంతమందికి అంటే మనం ఇప్పుడు అంటే అమ్మలనే కాకుండా నార్మల్గా అమ్మాయిలను తీసుకున్నా కూడా బ్రెస్ట్ అనేది చాలా చిన్నగా ఉంటుంది, పెరగదు. కొంతమందికి చాలా హెవీగా ఉంటుంది. దీనికి కారణం ఏంటి, అసలు ఎలా ఉంటే కరెక్ట్ అంటారు, ఎలా ఉంటే హెల్దీ? నార్మల్గా బ్రెస్ట్ గ్రోత్ అన్నది మనకి మినార్కి ముందు నుంచి స్టార్ట్ అవుతుంది. బ్రెస్ట్ బడ్ డెవలప్ అయ్యి దాని తర్వాత అది బ్రెస్ట్ గ్లాండ్ అంతా ఫామ్ అవుతుంది. సో అలాంటప్పుడు కొంతమందికి జెనెటిక్గా అవి ఉండొచ్చు, హార్మోనల్ అయ్యి ఉండొచ్చు, ఫెమిలియల్ వాళ్ళ ఇంట్లో చాలామందికి ఉండుండొచ్చు. అలా కొంచెం పెద్ద బ్రెస్ట్ అవ్వచ్చు, చిన్న బ్రెస్ట్ కూడా అవ్వచ్చు. సో చాలామంది పిల్లలు ఏంటంటే గ్రోత్ పీరియడ్ అయ్యేసరికి చాలామంది కాన్షియస్ అయిపోతూ ఉంటారు. కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతింటూ ఉంటుంది. అంటే నాకు చిన్న బ్రెస్ట్ ఉన్నాయనో, రాకపోతే పెద్దగా కనిపిస్తున్నాయనో అని. సో ఇలాంటి వాళ్ళందరికీ సొల్యూషన్స్ ఉన్నాయి, విచ్ ఆర్ వెరీ సేఫ్ సర్జరీస్. ఇప్పుడు మోస్ట్ కామన్ కంప్లైంట్ చిన్నపిల్లల్లో బ్రెస్ట్ చాలా స్మాల్ బ్రెస్ట్ ఉండి వస్తూ ఉంటారు. అన్మ్యారీడ్ పీపుల్ వస్తారు. వీళ్ళందరిలో ఏంటంటే బేసికల్గా బయటికి వెళ్ళడానికి, బట్టలు వేసుకోవడానికి, ఫ్రెండ్స్ గ్యాంగ్లో వెళ్ళడానికి సోషల్ ఇన్హిబిషన్, అంటే వాళ్ళు ఒకే రూమ్లో కూర్చొని డిప్రెస్ అయిపోయి నేను ఎక్కడికి వెళ్ళకూడదు అలా ఉంటుంది ఫీలింగ్. అలాంటి వాళ్ళన్నిటికీ మనం ప్రొసీజర్స్ చేయొచ్చు అనమాట. అంటే ఎలా పెంచవచ్చు అంటే బ్రెస్ట్ హార్మోనల్గా డెవలప్ అవ్వని బ్రెస్ట్ కోసం మనం 2 మెథడ్స్లో చేయొచ్చు. ఒకటి ఇంప్లాంట్స్ అని చెప్పి, అవి ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్స్ ఉంటాయి, దాన్ని సిలికోన్ ఇంప్లాంట్స్ అంటారు. ఆ ఇంప్లాంట్స్ని తీసుకొచ్చి బ్రెస్ట్ కింద భాగంలో పెట్టడం వల్ల బ్రెస్ట్ సైజ్ పెంచవచ్చు. దానికి సర్జరీలు బ్రెస్ట్ కింద పెట్టచ్చు, మజిల్ కింద పెట్టచ్చు, అలా చాలా ప్రొసీజర్స్ ఉంటాయి. అది ఒక రకం. ఇంకొకటి బ్రెస్ట్ ఫ్యాట్ గ్రాఫ్టింగ్, అంటే వాళ్ళ ఫ్యాట్నే ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని ప్యూరిఫై చేసి మళ్ళీ వాళ్ళకే ఇంజెక్ట్ చేస్తామన్నమాట. అది కొంచెం సైజ్ పెంచడానికి అది కూడా ఉపయోగపడుతుంది. సో స్మాల్ బ్రెస్ట్ వాళ్ళు ఏం కంగారు పడకుండా ఎప్పుడైనా ఒక ప్లాస్టిక్ సర్జన్ని కన్సల్ట్ చేయడం వల్ల వాళ్ళ ఆప్షన్స్ తెలుస్తాయి. యూజువల్లీ గ్రోత్ పీరియడ్లో కొంచెం టైం ఇస్తాం పెరగడానికి, కానీ బియాండ్ 18 to 21 ఇయర్స్ గ్రోత్ ఇంకా అంతకంటే పెరగదు. కాబట్టి అలాంటి వాళ్ళకి ప్రొసీజర్స్తో హెల్ప్ చేయొచ్చు. ఈ ప్రొసీజర్స్ చేయడం వల్ల ఆ ఫీమేల్స్లో చాలా సోషల్ కాన్ఫిడెన్స్, ఆ ఇన్హిబిషన్స్ అన్నీ తగ్గుతాయి. వాళ్ళ కెరియర్లో కూడా మంచి ఇది చూసాం. సో ఇలాంటి చిన్న చిన్న ప్రొసీజర్స్ ఎయిడ్ చేసి పేషెంట్స్ చేయించుకోవచ్చు. ఓకే. సో అంటే మీరు అన్నట్టు 21 తర్వాత పెరగదు కాబట్టి ఏదైనా 21 వరకు చేసుకోవచ్చు. అంటే నార్మల్గా గ్రోత్ పీరియడ్ 18 to 21, ఫీమేల్స్కి 21 దాకా ఉంటాయి అని చెప్పి దాని తర్వాత చేసుకుంటే బాగుంటుంది. ఓకే.